నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, తెలుగులో అయితే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. దీనికి నూతన చైర్మన్గా ఉత్తరప్రదేశ్కి చెందిన సాధ్వి నిరంజన్ జ్యోతి రీసెంట్గా అపాయింట్ అయ్యారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇనీషియల్లీ అంటే 1993లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఏ స్టాట్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ మాత్రమే. అప్పట్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ ఆఫ్ 1993 అనే ఒక చట్టం ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ రీసెంట్గా 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338(b)ని యాడ్ చేసి ఈ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదాని కల్పించడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 338 అనేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, అంటే జాతీయ ఎస్సీ కమిషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 338(a) ఏమో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే జాతీయ ఎస్టీ కమిషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 338(b) ఏమో మనం పైన చెప్పుకున్న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే జాతీయ బీసీ కమిషన్ గురించి చెప్తుంది.